హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈ వీడియో ద్వారా ఇండియాలో ఉన్నటువంటి ఏకైక సబ్మెరైన్ మ్యూజియంని చూపించబోతున్నాను. ఈ సబ్మెరైన్ మ్యూజియం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో రామకృష్ణ బీచ్లో 2002వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ మీరు ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ చూడొచ్చండి. ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ భారత నావికాదళానికి చెందిన కల్వరీ తరగతికి చెందిందండి. ఇది ఇంధన విద్యుత్ జలాంతర్గామి. ఇది భారతదేశం యొక్క 4వ జలాంతర్గామి. ఈ జలాంతర్గామి 1970 నుండి దగ్గర దగ్గర 32 సంవత్సరాలు భారతదేశానికి తన విశేష సేవలను అందించిందండి. ఈ సబ్మెరైన్ మ్యూజియంలోకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నవాళ్ళకి 40 రూపాయలు. కెమెరాకి వీడియోగ్రఫీకి అయితే అదనంగా పే చేయాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం సండే ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుందండి. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 వరకు ఉంటుంది. సోమవారం నో ఎంట్రీ అండి, సెలవు ఈ మ్యూజియంకి. మంగళవారం నుండి శనివారం వరకు అయితే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 వరకు ఓపెన్లో ఉంటుందండి. కంపల్సరీ నాకు పాసిబిలిటీ ఉంటే మార్నింగ్ టైంలో మరోసారి ఈ సబ్మెరైన్ వీడియోని చేస్తాను. పదండి ఇంకా లోపలికి వెళ్దాం. ఇదండి సబ్మెరైన్ లోపల ఈ విధంగా ఉంటుంది. నాకు ఇది ఫస్ట్ టైం సబ్మెరైన్ ముట్టుకోవడం, సబ్మెరైన్లోకి వెళ్ళడం కూడా. ఈ సబ్మెరైన్ని రష్యా నుండి 1969లో కొనుగోలు చేయడం జరిగిందండి. భారతదేశానికి చెందిన 4వ జలాంతర్గామి ఇది. దీని మొదటి కమాండింగ్ అధికారి కమాండర్ అరుణ్ ఆడిటో అండి. మీరు సబ్మెరైన్లో టోపోడోస్ని కూడా చూడొచ్చండి. ఇక్కడ ఈ సబ్మెరైన్ 1970 ఫిబ్రవరిలో రష్యాలోని రీగా ప్రాంతం నుండి బయలుదేరి ఇండియాకి ఏప్రిల్ నెలలో చేరుకుందండి. ఈ సబ్మెరైన్ 300 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో గంటకి దగ్గర దగ్గర 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదండి. ఈ కుర్సురా సబ్మెరైన్ 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కూడా తన యొక్క విశేష సేవలను అందించిందండి. ఈ సబ్మెరైన్లో 8 మంది ఆఫీసర్స్తో కలిపి మొత్తం 75 మంది పనిచేసేవారు. సబ్మెరైన్లో పనిచేసేటువంటి నావికుల కోసం ఇక్కడ పడక గదుల్ని, డైనింగ్ హాల్ని, అదేవిధంగా కిచెన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చండి ఈ సబ్మెరైన్లో. దాదాపు 31 సంవత్సరాల తర్వాత, దగ్గర దగ్గర 136,000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత దీన్ని ఫిబ్రవరి 2001లో తన విధుల నుండి ఉపసంహరించారు. అయినప్పటికీ ఈ సబ్మెరైన్ క్రియాశీల నౌకలకు ఇవ్వబడే డ్రెస్సింగ్ షిప్ గౌరవాన్ని దీనికి ఇప్పటికీ ఇస్తున్నారండి. ఈ సబ్మెరైన్లో చాలా ఎక్విప్మెంట్ ఉందండి. రకరకాల వైర్లు ఉన్నాయి, చాలా గొట్టాలు ఉన్నాయి. మధ్య మధ్యలో అనిపిస్తుందండి ఇందులో కానీ ఒక ఎలక కానీ వస్తే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఇక్కడ బెడ్లు చూడొచ్చండి నావికులకి సంబంధించి. ఇక్కడ కొన్ని టార్పిడోస్ ఉన్నాయండి.
భారతదేశ ఫస్ట్ సబ్మెరీన్ వచ్చేసి ఐఎన్ఎస్ కల్వరీ అండి. కల్వరీ అంటే మలయాళంలో టైగర్ షార్క్ అని అర్థం. ప్రస్తుతం మన భారతదేశం దగ్గర 19 సబ్మెరీన్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా కొన్ని బెడ్స్ని చూడొచ్చండి నావికులు విశ్రాంతి తీసుకోవడానికి. ఇది జలాంతర్గామికి సంబంధించిన కిచెన్ ఏరియా అండి. ఇది ఇడ్లీలు వండుతున్నాడు. చూడండి ఎన్ని మీటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ జలాంతర్గామిలో నీటి ఉపరితలంలో ఉన్నప్పుడు 3 డీజిల్ ఇంజన్లతోటి, నీటిలో మునిగి ఉన్నప్పుడు 3 ఎలక్ట్రికల్ మోటార్లతో పనిచేస్తాయండి. అంటే మొత్తం దీనిలో 6 ఇంజన్లుగా చెప్పుకోవచ్చండి. అందువలన ఈ సబ్మెరీన్ని డీజిల్ ఎలక్ట్రికల్ సబ్మెరీన్గా చెప్పవచ్చు. ఈ మ్యూజియంను రోజులో దగ్గర దగ్గర 500 నుండి 600 మంది వరకు పర్యాటకులు సందర్శిస్తుంటారు. పర్యాటక సీజన్లో అయితే 1500 వరకు ఉంటారండి. ఈ మ్యూజియం నిర్వహణ కోసం సంవత్సరానికి దగ్గర దగ్గర 80 లక్షలు ఖర్చు అవుతుంది. అలాగే దీని నుండి ఆదాయం దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు వస్తుందండి. వచ్చేసామండి జలాంతర్గామి చివరి పోర్షన్కు. ఇదండి జలాంతర్గామి ఐఎన్ఎస్ కుర్సురా మ్యూజియం గురించి. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయగలరు. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.